గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఇప్పుడు అచ్యుతాపురంలో ఫార్మసీలో ప్రమాదం జరిగింది. ఇది ఓన్లీ కోట ప్రభుత్వం వల్ల జరిగిందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమంటారు? అది మనం ఎలా చెప్తామండి, ఎలా జరిగింది అనేది పబ్లిక్లో బయటికి రావాలి. ఆ కుటుంబ వాళ్ళు అనే కాకుండా కంపెనీల వాళ్ళు కూడా చెప్తే కానీ అది ఫ్యాక్ట్ అంటే తెలుసుద్ది. మరి ప్రజలకు అప్పుడే తెలియాలంటే రహస్యంగా జరిగేది తొందరగా తెలవు. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు మాట్లాడదాక ఎలా కరెక్ట్ కాదు అది. నిజాలు తెలియాలంటే నిదానంగానే తెలుస్తాయి. అంత తొందరగా మనం పబ్లిక్ చేయలేము, ఎవరిని విమర్శించలేము. కానీ మరి జగన్ గారి ప్రభుత్వం అయితే బాగుంది, కానీ ఈ ప్రభుత్వంలో ఏ పథకాలు రావట్లేదు. ఆటో వాళ్ళకి డబ్బులు కూడా ఇంకా వేయలేదు, వేస్తారో వేయరో కూడా తెలియదు. అట్లా ఉంది ఈ ప్రభుత్వం, అంతగా బాగాలేదు ప్రస్తుతానికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా హయాంలో ప్రమాదం జరిగితే ₹1 ప్రకటించాము, ₹1 ప్రకటించాల్సిందే ప్రభుత్వాన్ని కోరారు. తప్పులేదు, ప్రమాదం జరిగినప్పుడు మరి బాధితులకు ఇవ్వాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఈయన ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నాడో తెలియదు. ఇవాళ వదిలేసి నా వల్ల కాదని ప్రభుత్వం జగన్మోహన్ రావు అప్పచెప్పితే ఈయన చెప్పిన హామీలు కూడా ఆయన నెరవేర్చగల దమ్ము జగన్మోహన్ రావులో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి పరామర్శించారు. గాయపడిన వారికి 50 లక్షలు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 అడిగారు, ₹1 అడిగారు. ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. జగన్మోహన్ రావు గారు చెప్పినంత వాళ్ళు ఇవ్వలేరు. అసలు ఇవ్వాల్సిన పథకాలే ఆయన ఇవ్వట్లేదు ఇప్పటి వరకు. మరి అంతా ఖజానా లేదు అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది పాలకులకే తెలియాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది, అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మేము పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళమే ఈ పాటికని చెప్తున్నారు. వీళ్ళు తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రావు గారు పథకాలు నెంబర్ 1గా చేశారు. ఆయన తప్పు లేదు, కానీ వచ్చిన ప్రభుత్వం మాత్రం అసలు ఏది చేయట్లేదు. మరి ఇదంతవరకు కరెక్టో అసలు ప్రజలే తెలుసుకోవాలి ఈ నిర్ణయం. అయితే వాళ్ళేమంటున్నారు, వచ్చిన అమ్మట్లోనే అన్ని పథకాలు అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేయలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ వదిలేసి నా వల్ల కాదని ప్రభుత్వం జగన్మోహన్ రావు అప్పచెప్పితే ఈయన చెప్పిన హామీలు కూడా ఆయన నెరవేర్చగల దమ్ము జగన్మోహన్ రావులో ఉంది. అదే విధంగా చూసుకుంటే కనుక టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము వచ్చిన వెంటనే పెన్షన్ అమలు చేసాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఎక్కడ పెట్టారు? ఎక్కడో 100 కోట్లు పెడితే సరిపోయిందా? ఎక్కడ పెట్టారు? విజయవాడ నుంచి జంక్షన్ వరకు ఈ మధ్యలో ఎక్కడ ఉంది అన్నా క్యాంటీను? ఏదో పెట్టామని పేరుకి ఏదో మూలన ఒకటి పెట్టారేమో. అది కరెక్ట్ కాదుగా. అన్ని చోట్ల పెట్టాలి పెట్టేవాళ్ళు. అన్నా క్యాంటీన్ ఎవరితో పెట్టారు? ప్రభుత్వం పెడతలా, దాతలు ఇచ్చిన దాంట్లో పెడుతున్నారు. దాతలు ఇస్తున్నారు, ₹1 ఒక్కొక్కరు ఇస్తున్నారు, వాటితో పెడుతున్నాడు. ప్రభుత్వం ఖజానాతో పెడితే అది లెక్క వస్తుంది, అన్ని చోట్ల పెడతారు. ఇవ్వట్లేదుగా వీళ్ళు, అసలు పథకాలు ఏది ఇవ్వట్లేదుగా. ఎన్డీఏ గవర్నమెంట్ బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది అంతా. ఎవరి పని ఆడు చేసుకున్నాడు, ఏ గోల లేదు. మెయిన్ గంజా ఒకటి కంట్రోల్ అయిపోతుంది. అల్లరి మొక్కలన్నీ అక్కడెక్కడే సర్దుమరిగినాయి. అంటే అప్పుల్లో ఉంది కాబట్టి రాష్ట్రం కొంచెం గాల్లో పడుతుంది, టైం పట్టింది. విజయవాడ గుంటూరు విజయవాడ డెవలప్మెంట్ కొనసాగుతుంది. ఒకళ్ళు వస్తున్నారు ఇప్పుడే. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, పథకాలు ఏమీ ఇంతవరకు ఏమీ నెరవేర్చట్లేదని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ఏమో తొక్కలో వైసీపీ 10 లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ తీరుతారు ఇవన్నీ? అసలు ఆదాయం ఎంత? గవర్నమెంట్కి ఆదాయం ఎంత? ఏముంది? ఏమి ఇచ్చాడు? ఉద్యోగాలు ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? మరి వచ్చిన ప్రభుత్వం ఇవన్నీ కూడబెట్టాలంటే ఎంత ఆదాయం కావాలి? వాళ్ళకి ఆలోచన లేకుండా అప్పు చేశారు. అప్పు చేయకుండా ప్రభుత్వానికి ఆదాయం పెంచితే అయ్యగారు 2సారి వచ్చేవాడు. అయ్యగారు బాబా కూర్చున్నారు, ఎవడో న్యాయం లేదు. కోడికత్తిదేమో అయ్యగారికి 10 సంవత్సరాలు బెయిల్ కావాలి, కోడికత్తి సీనికేమో 5 సంవత్సరాలు బెయిల్ ఎవరు?
అధికారం అలా అలా సాగితే ఎవడు ఒప్పుకుంటాడు, ఎవడు ఒప్పుకోడు. అంటే సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇవన్నీ చేసుకుంటే ఎట్లా 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 ఊరుకుంటారు, ప్రజలు ఎట్లా ఊరుకుంటారు? తిరగేశారు, సరిపోయింది. అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే వైసీపీ సాపు చుట్టేసాడు. వైసీపీ లేదు, ఇంకా సాపు చుట్టేయడమే. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇవన్నీ అవి కలవపోతే ఇక్కడ టీడీపీనను జనసేన సాపు చుట్టించాడు. ఇవన్నీ వచ్చినాయి, అందుకని ఇప్పుడు సాపు చుడుతున్నారు. ఇక అంతే, ఇక సాపు చుట్టేనంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంతా బాగానే ఉంది. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఏమీ అమలు చేయట్లేదని చెప్పేసి ఆరోపిస్తుంది. లేదు, అంతే బాగానే ఉన్నాయి, బాగానే ఇస్తున్నారు. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ప్రభుత్వం అంతా పరిపాలన కూడా బాగుంది. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పథకాలు నెరవేర్చాడు, బళ్ళు తెరిచి కూడా ఇన్ని రోజులు అవుతుంది, తల్లికి వందనం అమలు చేయలేదంటూ కూడా ఆరోపిస్తుంది. ఇక అవన్నీ ప్రతిపక్షం అనేది ఎవరైనా కామన్గా అనేది అది కొత్తగా ఏముంది. ఇక ఇప్పుడు మాకైతే బాగుంది, నాకు ఇబ్బంది ఏమీ లేదు. రావాలనుకున్నాం, వచ్చింది, పరిపాలన బాగుంది, ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. అయితే వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారన్న ఈ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి. అవన్నీ ఉత్తమ మాటలు అయ్యా, అవన్నీ జరగని పనులు అయ్యి. ఇంకా జరిగితే ఇంకా ప్రజాస్వామ్యం ఏముంటుంది? ఇంకా అట్టండి జరిగితే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ ఇక అదే మాట అనుకుంటే ఇంకా నమ్మకం అనేది పోతుంది కదా. మరి వైసీపీ వాళ్ళు ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటమ్మా వైసీపీ వాళ్ళు ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక అవి మనం అనలేము అటు గురించి. ఇక అది వాళ్ళది ఇష్టం, అది మాట్లాడుతాం. ప్రతిపక్షం అనేది అంటారని చెబుతున్నాక. అంటే మా ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, ఇది మాకు అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి కూడా వైసీపీ అంటుంది. లేదు, అది ఏమి లేదు, అంతా బాగానే ఉంది, కరెక్ట్గా జరిగింది. ఇప్పుడు అంత మునుపు జరిగినప్పుడు కూడా అన్ని సీట్లు 151 వచ్చినాయి కదా. మరి ఆయాలైనా ఇదే అనుకోవాలిగా. ఇప్పుడు ఆయాలు కూడా ట్యాంపరింగ్ జరిగిందని అనుకోవాలిగా. అది కరెక్ట్ కాదు అసలు. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చాలా ప్రశాంతంగా ఉంది. వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ వచ్చి బూతులు ఎడత తప్ప ఏం లేదు. ఈ 2 నెలల్లో ఆ గోల లేదు మాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ముందు ఇంకో కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది ముందు కూడా. అయితే ఈ 2 నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి డిఫరెంట్ ఏంటంటే మీరేం చెప్తారు? డిఫరెంట్ అంటే ఇసుక పనులు, అందరికి పనులు ఉన్నాయి. ఇసుక తక్కువ ధరకు వస్తుంది. కరెంటు బిల్ కూడా తగ్గింది. ఇంకా ముందు కూడా చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అయితే వైసీపీ వాళ్ళు ఏమైనా విమర్శిస్తున్నారంటే వచ్చి 2 నెలలు అవుతుంది, పథకాల మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. పథకాల మీద అంటే వైసీపీ వాళ్ళు బాగా డ్యామేజ్ చేస్తారు కదా, ఆంధ్రప్రదేశ్ని బాగా డ్యామేజ్ చేశారు కదా. అది ఇంకొంచెం పూడ్చాలి కదా, చాలా టైం పడుతుంది. వాళ్ళకి చాలా డ్యామేజ్ చాలా ఉంది వాళ్ళు చేసింది, కొంచెం టైం పడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము అధికారంలోకి వచ్చి ఉన్నట్టయితే బడి పిల్లలకు మేము అమ్మఒడి వేసేవాళ్ళం, తోటికి తల్లికి వందనాన్ని ప్రవేశపెట్టలేదని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. అమ్మఒడి వల్ల ఈ 5 ఏళ్ళు ఎవరు డెవలప్ అయ్యారా? ఎడ్యుకేషన్ పరంగా ఎవరైనా డెవలప్ అయ్యారా? ఇదేం లేదు కదా. అన్నీ వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా, టీడీపీలు కూడా ఇస్తున్నారు కదా, కూటమి కూడా ఇస్తుంది కదా, ఇంతమంది సహాయం చేస్తుంది కదా. అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సూపర్ 6 పథకాలను చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నారు. అయితే వైసీపీ వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా అమలు చేయలేదు కదా, చేస్తారు కదా. అమలు అయిన తర్వాత దాన్ని బట్టి ఎలా ఉంటుందో దాన్ని బట్టి చెప్పాలి. ఇంకా అమలు చేయకుండా ఎలా చెప్తారా చెప్పండి? ఇంకా అమలు చేయలేదు కదా, చేసిన తర్వాత అది ఎలా ఉండబోతుందో చూసి అప్పుడు చెప్పాలి. ఇక అంతకంటే నాకు 78 సంవత్సరాల్లో పోయిన ముఖ్యమంత్రి లాంటి చూడలేదు నేను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి బ్రహ్మాండం చక్కగా ఉంది. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఏమీ అమర్చట్లేదని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. అది సహజమే. వాళ్ళు ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, అట్లాగే ఏ పెట్టినోడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఏం పథకాలు ఇచ్చాడు? 13 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇసుక తిన్నాడు, అది తిన్నాడు, ఇది తిన్నాడు, అంతా నాశనం చేశాడు. కానీ ఏమి ఇచ్చాడు? ఏం పథకాలు ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? 3,000 రూపాయలు అని చెప్పి 5 సంవత్సరాలకు పెంచాడు. సంవత్సరానికి 250 లక్షలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అదే నేను గెలుచుంటే కనుక బడి పిల్లలకు అమ్మఒడి వేసేవాడిని, తోటికి తల్లికి వందనం నెరవేర్చలేదని. వీళ్ళు అంతకంటే ఎక్కువ వేస్తున్నారు.
అమ్మఒడి అయ్యఒడి వేసాడు, నాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఒక రోడ్డు బాగుందా, ఒక బస్సు బాగుందా, ఏం బాగుంది? స్కూల్ బాగుందా, ఏం బాగుంది? అమ్మఒడి అన్నీ ఎత్తే పిల్లలందరూ ఎందుకు మాకు ఏమీ రాలేదు, మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని ఎందుకు వస్తారు? లోకేష్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? స్కూల్స్లో నాడు నేడు ద్వారా బండ్లు అభివృద్ధి చేశాము, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. అంతా ఇంగ్లీషే, తెలుగు గతి లేదు కానీ ఇంగ్లీషు అట్నే చెబుతారులేండి, ఏముంది, సహజమే. ఇప్పుడు చెయ్యపెట్టలేని వాడికి ఏదో చల్లని రూపాయి గీతలు ఎక్కువని వాళ్ళు అంతే చెబుతుంటారు. మరి వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని ఎవరు అంటారు? ఎవడిష్టం వాడిది, వాడు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదే పని కాబట్టి చేస్తూ ఉంటారు. చేసేదేమో మనం. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విడుదల చేస్తా అన్నారు, దాన్ని పోస్ట్ పోన్ అయింది. దీనిపైన వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అమలు చేస్తా అన్నారు కదా, ఎందుకు అమలు చేయలేకపోతుంది? గెలవంగానే 3000 పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే 5 ఏళ్ళు పట్టింది. ఎందుకు ఇచ్చాడు అంటే పిచ్చోళ్ళ, జనం వినేవాళ్ళు పిచ్చోళ్ళ. అది కాదయ్యా, నువ్వు ఇవన్నీ తీసేసివా? ఇప్పుడు ఏది మనకి సంక్రాంతి తోపా వచ్చేది కృష్ణ మన పండగలకి సంక్రాంతి తోపా అని ఇచ్చేవాడు. అయ్యా ఇచ్చావా నువ్వు? ముస్లింలకు ఇచ్చేవాడు, క్రైస్తవులకు ఇచ్చేవాడు. ఎవరికన్నా ఇచ్చాడు ఆయన? ఏం ఎలగబెట్టాడంట. ఈ అప్పుడే అక్టోబర్ను వస్తున్నాయి కదా, ఒక్క కొత్త బస్సులు కొన్నావా నువ్వు ఆరోపించడానికి? ఇప్పుడు వస్తున్నాయి, రేపు 1478 బస్సులు వస్తున్నాయి. మా పార్టీలో అందరు కులాలని సమానంగా చూసామని చెప్తున్నారు కదా. అంతే చెప్తారులేండి, సహజమే. అవన్నీ ఎందుకు? ఇప్పుడు జనానికి తెలుసు, అన్నీ సహజంగా చూసింది జనానికి తెలుసు కదా, ఏముందానికి మనం ఇంకా ఎక్కువ అంటాం కూడా. కాదండి, వైసీపీ వాళ్ళు మా పరిపాలన బాగానే ఉంది, మా పరిపాలనపై అనుకుంటారు. ఇప్పుడు గుడ్డోడు కూడా నేను అందంగానే ఉండాడు అనుకుంటాడు, అందంగా లేదని ఎవడు అనుకోడు కదా. అట్లాగే మరి ఎవరి పరిపాలన వాళ్ళకి బాగానే ఉంటుంది, తప్పేముందానికి.